ఏపీ మద్యం కుంభకోణం కేసులో వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆయన్ను ఏపీకి చెందిన సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విజయవాడకు తీసుకొచ్చారు. బెంగళూరులో మంగళవారం ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆయన కొలంబోకు వెళ్తుండగా ఇమిగ్రేషన్ అధికారులు ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆయన్ను అరెస్ట్ చేశారు. చెవిరెడ్డితో పాటు అరెస్ట్ అయిన ఆయన సన్నిహితుడు వెంకటేష్ నాయుడిని కూడా విజయవాడకు తీసుకెళ్లారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆయన్ను ఏపీకి చెందిన సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విజయవాడకు తీసుకొచ్చారు. బెంగళూరులో మంగళవారం ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆయన కొలంబోకు వెళ్తుండగా ఇమిగ్రేషన్ అధికారులు ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆయన్ను అరెస్ట్ చేశారు. చెవిరెడ్డితో పాటు అరెస్ట్ అయిన ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడిని కూడా విజయవాడకు తీసుకెళ్లారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఈ రోజు ఏదైతే చంద్రగిరి శాసనసభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఈ రోజు మద్యం కుంభకోణంలో అయితే ఈ రోజు తెల్లవారుజాము బెంగళూరులో ఎయిర్పోర్ట్ లో అయితే విజయవాడ పోలీసులు సిట్ అధికారులు అయితే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత తనని విజయవాడలో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి తీసుకురావడం, తదనంతరం అంటే దాదాపుగా 3.5 గంటల పాటు తనైతే విచారణ అయితే చేసినట్లు మనకు అర్థమవుతుంది. తనతో పాటు ఏదైతే తన వెంకటేశ్వర నాయుడును కూడా తన అనుచరుడు వెంకటేశ్వర నాయుడును కూడా అరెస్ట్ చేసినట్లయితే మనకు ప్రధానంగా చూస్తాను. ఇందాకే విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తను తరలించి తన ఆరోగ్య పరిస్థితి అన్ని కూడా ప్రభుత్వ వైద్యుల బృందంతో చెకప్ చేసి రిమాండ్కి అయితే తరలించినట్లు మనకు ప్రధానంగా చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో సంచలనం కలిగించినటువంటి 3,200 కోట్ల రూపాయలకు సంబంధించిన లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఇప్పటికే 7 ముద్దాలు అయితే విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నట్లు చూస్తా ఉన్నాం. ఇంకా రాజ్ కసిరెడ్డితో పాటు ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసినటువంటి ధనంజయ రెడ్డి అండ్ అదే కృష్ణమోహన్ రెడ్డి వీరిద్దరు కూడా ఐఏఎస్ అధికారులు, దాంతో పాటు గోవిందప్ప బాలాజీతో పాటు ఏదైతే కసిరెడ్డికి సంబంధించి కసిరెడ్డి యొక్క అనుచరుడు దిలీప్ కూడా ఉన్నట్లయితే మనం ప్రధానంగా చూస్తున్నాం. దాదాపుగా 7 ముద్దాయిలు అయితే ఇప్పటికే రిమాండ్ ఖైదీలాగా ఉన్నారు. 38వ నంబర్ ముద్దాయిగా అయితే ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరునైతే ఇప్పటికే నమోదైతే చేసి తన పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అయితే చూస్తాను. ప్రధానంగా మొదటి నుంచి కూడా ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం కొలుదీరిన కాడి నుంచి కూడా సిట్ ఏదైతే ఈ మద్యం కుంభకోణంపై చాలా వేగవంతంగా దర్యాప్తు అయితే చేస్తున్నట్టు చూస్తాను. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో 3,200 కోట్ల రూపాయలు మద్యం సిండికేట్ జరిగింది, నాసిరకం మంజీర్ని సప్లై చేశారంటూ కూడా ప్రధానంగా ఆరోపణలు అయితే చూస్తానన్నా. ఈ నేపథ్యంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అయితే ఉదయం పూట అంటే నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి కొలంబో వెళ్తున్నట్లు సమాచారం రావటం వల్ల కొలంబోలో ఉన్నటువంటి ఏదైతే బెంగళూరులో ఉన్నటువంటి అధికారులు అంటే ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ అధికారులు అయితే తన నిలువరించే ప్రయత్నం చేయడం, విజయవాడ పోలీసులకి ఇంటిమేట్ చేయడంతో సాయంత్రం విజయవాడ పోలీసులు బెంగళూరు చేరుకున్న పోలీసులు అయితే తననైతే అరెస్ట్ చేసి 1 గంట నేపథ్యం అర్ధరాత్రి 1 గంట నేపథ్యంలో అరెస్ట్ చేసి విజయవాడకి అయితే ఈరోజు ఉదయం అయితే తరలించినట్టు చూస్తాను. ఎట్టకేలకు 38వ నంబర్ గా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే రిమాండ్కి పంపించడానికి మనం ప్రధానంగా చూస్తున్నాం. చందు.